పంటలకు కులాలకు వెంటనే మండలంలోని అన్ని చెర్లను గోదావరి జలాలతో నింపాలని డిమాండ్ చేస్తూ బచ్చన్నపేట రైతుల పక్షాన ఈనాడు ధర్నా చేయడం జరిగింది. మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. గత 10 సంవత్సరాలుగా ఏ రైతు ఒక గుంట ఎండిపోకుండా టీఆర్ఎస్ ప్రభుత్వము అడుగులో ముందుకేసి ఏ గుంట ఎండిపోకుండా బావులు చెర్లు నింపుకునే విధంగా గోదావరి జలాలతోని నింపితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే కేసీఆర్ చేసిన ఆనవాళ్ళు లేకుండా తూడ్చాలన్న కక్ష కట్టి ఈనాడు కాళేశ్వరం నీళ్లు కానీ, దేవాదుల నీళ్లు కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ ఏ కార్యక్రమాన్ని చేయకుండా పక్కకు పెట్టేసి రైతుల ఉసురు పోసుకుంటున్న ఈ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో ఉండే రైతులు గద్దె దింపడానికి సిద్ధంగా ఉన్నారని మాత్రం తెలియజేస్తా ఉన్నాం. అదే కాదు మిత్రులారా, ఎన్నో కార్యక్రమాలు చేసిన ఈ రైతులు ఈనాడు రైతుల పక్షాన పోరాడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళకి అండగా ఉన్నారు. కానీ ఈనాడు రైతుల గోసబుచ్చుకుంటున్న ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకించాల్సిందిగా మండల ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము కోరుతా ఉన్నాం. రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, రైతులకు పాలు పోసుకునే రైతులకు కూడా పాలు బిల్లులు ఇవ్వలేని పరిస్థితులలో ఉన్నది. 24 గంటల కరెంట్ అన్నాడు, ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియలేని పరిస్థితిలో ఈనాడు ఈ తెలంగాణ రైతుల పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి తక్షణమే అధికారులు స్పందించి బచ్చన్నపేట మండలంలో ఉన్న చెర్లను కుంటలను నింపి ఇక్కడ ఉన్న రైతులను ఆదుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. బచ్చన్నపేట మండలంలో అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి రైతుల ఆధ్వర్యంలో ఇక్కడ ఎండుతున్నటువంటి పంటలను తక్షణమే గోదావరి జలాల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి చెరువులు కుంటలు నింపి ఈ యొక్క ప్రాంత రైతుల్ని ఆదుకోవాలని ఈ రైతుల పక్షాన మీ ద్వారా ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ముఖ్యంగా గత 2-3 నెలల నుంచి మేము ప్రతి అధికారిని సంప్రదించినప్పటికీ అందరినీ అప్రమత్తం చేసినప్పటి నుంచి ప్రతిపక్షంగా వాళ్ళు మొద్దు నిద్రపోతున్నారు. ఈ గత 10 సంవత్సరాల నుంచి ఒక్క ఎకరం కూడా ఎండలేని పరిస్థితి. ఇప్పుడు మాత్రం ఈ ప్రభుత్వం వచ్చి 15 నెలలు అవుతుంది. దేవాదుల ద్వారా ఇవ్వాల్సినటువంటి వాటర్ని ఇవ్వకుండా పక్కనే ఉన్నటువంటి గన్పూర్కి కాన్స్టిట్యున్సీ విపరీతంగా వాటర్ వస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఇటు పక్కన ఉన్నటువంటి ఆలేరులో కూడా అన్ని చెరువులు కుంటలు నింపుకున్నారు. ఇక్కడ వచ్చేసరికి జనగామ కాన్స్టిట్యున్సీకి వచ్చేసరికి ఏ చెరువు కూడా కుంట కూడా వానాకాలంలో కానీ ఎండాకాలంలో కానీ నింపనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఈ యొక్క కాన్స్టిట్యున్సీని తక్షణమే గోదావరి జలాలు విడుదల చేసి ఇక్కడ ప్రాంత ప్రజల్ని, ఇక్కడ ప్రాంత రైతుల్ని వెంటనే ఆదుకోవాలని మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాము. అలాగే గత ప్రభుత్వం ఏదైతే మల్లన్న సాగర్ నుంచి తపాస్పల్లికి రిజర్వాయర్కి నీళ్ళు అందించే క్రమంలో 400 కోట్ల రూపాయలు అప్పుడున్నటువంటి ప్రభుత్వం శాంక్షన్ చేసి పనులు మొదలుపెట్టినప్పటికీ ఆ పనులు పూర్తి స్థాయిలో చేపట్టకపోవడం, అలాగే ఏదైతే దేవాదుల ద్వారా 3వ ఫేజు సంబంధించి రామప్ప టన్నెల్ పూర్తయినప్పటికీ కూడా కేవలం దాని యొక్క ప్రారంభోత్సవం దృష్టిలో పెట్టుకొని ట్రయల్ రన్ పేరు మీద టైంపాస్ చేస్తున్నారు తప్ప, కాలయాపన చేస్తున్నారు తప్ప రైతులకు నీళ్ళు ఇవ్వాలనే ఒక చిత్తశుద్ధి వాళ్ళకి లేదు. ఇప్పటికైనా దాదాపు 50% 60% ఇప్పటికే పంటలు ఎండిపోయినాయి.
ఒకటి రెండు రోజుల లోపల ఈ యొక్క గోదావరి జలాల్ని ఈ ప్రాంతానికి విడుదల చేసి మిగతా పంటలను ఆదుకోవాలని మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని అధికారుల్ని మేము డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో రేపు ఎల్లుండి ఖచ్చితంగా నిరసన కార్యక్రమాలు చేస్తూ ఈఎన్సీ ఆఫీసును కూడా ముట్టడి, ఇరిగేషన్ సంబంధించినటువంటి ఈఎన్సీ ఆఫీసును కూడా ఖచ్చితంగా ముట్టడి చేస్తాము. ఇది కేవలం కక్షపూరితంగా ఈ ప్రాంత ప్రజల్ని, నిజంగా ఈ ప్రాంత రైతుల్ని ఈ యొక్క ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కక్షగట్టి ఈరోజు రైతుల్ని ఇబ్బంది పెడుతుందే తప్ప ఈ గోదావరి జలాలు ఈ గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి వర్షపాతం ఎక్కువ ఉన్నప్పటికీ సమ్మక్క బారేజ్ దగ్గర నుంచి 300 రోజులు లిఫ్ట్ చేసే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఈ అధికారులకు సరైన అవగాహన లేక వాళ్ళు అక్కడ వాటర్ని లిఫ్ట్ చేయక ఇక్కడికి నీళ్లు తెప్పించడంలో వాళ్ళు విఫలమయ్యి ఈ ప్రాంత రైతుల్ని నిజంగా కూడా అరిగోస పెడుతున్నారు. వాళ్ళు రైతు బంధు ఇవ్వకుండా, రైతు భరోసా ఇవ్వకుండా, అటు పెట్టుబడి సాయం చేయకుండా రైతులు పెట్టుబడి పెట్టుకుంటే వాళ్ళు కూడా నిండా మునిగే పరిస్థితి ఈ రోజు ఉంది. ఖచ్చితంగా ఇప్పటికైనా అధికారులు కళ్ళు మొద్దు నిద్రని వీడండి, దయచేసి రైతుల పక్షాన ఉండండి, రైతులకు మేలు జరిగే విధంగా మీరు ఖచ్చితంగా ఈ 1-2 రోజుల లోపల మీ యాక్షన్ కార్యాచరణ ఉండాలని కోరుకుంటున్నాం. లేని ఎడల ఖచ్చితంగా ఈ 1-2 రోజుల లోపల ఈ రైతుల పక్షాన మేము ఖచ్చితంగా ముందుండి పోరాడుతామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఓం శక్తి జ్యోతిష్యాలయం అష్టాదశ శక్తి పీఠాలను దర్శించి అఘోరాల ధ్యాన తపస్సుతో వాక్ సిద్ధి, మంత్రసిద్ధి పొందిన కోయ గురూజీ పి రాజు ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఈ సమస్యలన్నింటికీ కొండ దేవతల పూజలు చేసి శాశ్వత పరిష్కారం చేయబడును.